తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. ప్రతి ఆటో డ్రైవర్కి వాహన మిత్ర ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలి. సిఐటియు డిమాండ్. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు 25,000 రూపాయలు ఇవ్వాలని, వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని, డ్రైవింగ్ టెస్టు, వాహనాల ఫిట్నెస్ టెస్టులను ఆర్డీఓ ఆఫీసులోనే కొనసాగించాలని, భారత న్యాయ సంహిత BNS 1-2 సెక్షన్లను రద్దు చేయాలని, ఓలా, ఉబర్, ర్యాపిడ్ యాప్లను రద్దు చేయాలని సిఐటియు కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా ఆటోలతో ర్యాలీ నిర్వహించడం అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని PJRSలో జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చైన్ సింగ్, జిల్లా నాయకులు నాగరాజు, నరసింహ, ఇబ్రాహీం, ఓబులేసి వీటితో పాటు నంద్యాల, సిరివెల్ల, మహానంది, పాణ్యం మండలాల ఆటో డ్రైవర్లు 100 మంది పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణము చేయడము చాలా సంతోషకరము. అయితే ప్రయాణికుల పైన ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? దాదాపుగా రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఆటోలు ఉన్నాయి. వీటి ద్వారా ఆటో డ్రైవర్ల పైన కుటుంబము దాదాపుగా 20 నుంచి 30 లక్షల దాకా కుటుంబాలు బతుకుతున్నాయి. రోజువారీగా ప్రయాణికుల పైన ఆధారపడి జీవించేటువంటి ఈ క్రమంలో ప్రభుత్వము ఈ విధంగా పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు చాలా దుర్భరంగా మారినాయి. గతంలో వైసీపీ హయాంలో వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు ఇచ్చేటువంటి వారు, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఏ ఒక్క పథకము అందించకపోగా వారిపైన ఆర్టీఓ చలానాలు పెద్ద ఎత్తున విధించడము, పోలీసుల దాడులు, ఆర్టీఓల దాడులు ఎక్కువైపోయి రవాణా రంగాన్ని కుదేలు చేసే విధంగా ఆటో డ్రైవర్లు ఆటోల పైన కూర్చోలేకుండా చేసే విధంగా ఈరోజు దుర్మార్గంగా చలానాలు విధించడం జరుగుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే వాహన మిత్ర పథకాన్ని కొనసాగించి ప్రతి ఆటో డ్రైవర్ కు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈఎంఐలు కట్టుకోవాలన్నా, ఆటోలు నడుపుకోవాలన్నా డీజిల్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోకుంటే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి పోరాటం చేయక తప్పదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 18వ తేదీన చలో విజయవాడకు ఆటో డ్రైవర్లంతా రావాలని చెప్పేసి సిఐటియుగా పిలుపునిస్తున్నాము. ఆటో రంగము అన్ని విధాల పెద్ద రంగమై అందరిని ఆదుకొని ప్రజలను గమ్యస్థానానికి చేరుస్తున్నది. అటువంటి దానిలకు ఈ మధ్య కాలంలో వాహన మిత్ర వేయడం లేదు. అదేవిధంగా పోలీసులు ఈ యొక్క అనేక సమస్యల మీద జుర్మాలను వేయడము, ఇంకొకటి ఆర్టీఓ గారు ఏజెంపులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చే దృష్టికి అది నెరవేర్చాలని చెప్పి చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా అదే విధంగా చేస్తున్నాం. రాబోయే రోజులలో ఇది పరిష్కారం కాకపోతే చలో అసెంబ్లీ ముట్టడికైనా కానీ కార్మిక సంఘాలు వెనక్కి తగ్గేది లేదు. కాబట్టి ఈ విషయాన్ని సోదరులందరూ గమనించి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం ఎంతవరకు ప్రజలకు మంచి పని చేస్తుంది, ఆ బస్సులు అందరికీ ఫ్రీగా ఇస్తుంది, మంచిదే. కానీ అదే విధంగా వాహన మిత్రము వేయడం లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పిలిచి రిక్షా వాళ్ళకు ఇన్సూరెన్స్ ఫ్రీ కట్టేవాళ్ళు, ఆటో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఫ్రీ కట్టేవాళ్ళు. అదేవిధంగా ఆపదు ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క
ట్యాక్స్ లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు మంచి ప్రభుత్వం అనుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నానా విధాలుగా ఈ ఆటో డ్రైవర్ల మీద వేధింపు చట్టాలను తెచ్చి నానా చట్టాల మీద ఈ యొక్క జుల్మానాలు ఇవన్నీ వేస్తుంటే కార్మికులు రోజు 500 రూపాయలు 600 రూపాయలు కూడా తోలుకోలేక ఆటో వాళ్ళు నానా బీవత్సం పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకొని చేయకపోతే రాబోయే రోజులలో అనేక సమస్యలకు జరిగే కార్యక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకు ఆటో సోదరులకు ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసం చేతి బదులు ఎవరి దగ్గరైనా 1000 కానీ 2000 కానీ 10,000 కానీ ఇప్పించుకున్నామంటే మీరు ఏం చేస్తారు? మీ ఆటోలు తిరగడమే లేదు, మీ జీవనం చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఒక 10,000 కాదు 5,000 ఇచ్చిన కూడా తిరిగి కట్టే పరిస్థితి లేదనే దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు ఏదైనా సంక్షేమ పోటీ ఏర్పాటు చేసి ఇది వాహన మిత్రం కూడా ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.